నమస్తే, నేను ప్రభాకర్. ఈరోజు ఈ వీడియో నేను స్మోక్ అనే టాపిక్ మీద అయితే చేస్తాను. సో అందరికీ తెలుసు, నేను మీరు నా ప్రీవియస్ వీడియోలు చూస్తే నేను ప్రతి వీడియోలోనూ మ్యాక్సిమం కుదిరిన ప్రతిసారి కూడా స్మోక్ అంటే ఎంత ప్రమాదకరం, మేజర్ ఫైర్ యాక్సిడెంట్లో స్మోక్ రోల్ ఏంటి దాని గురించి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే మన స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే మేజర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అవుట్ ఆఫ్ 100 డెత్స్ 60% ఆఫ్ డెత్ స్మోక్ వల్ల జరుగుతున్నాయి. కాబట్టి పబ్లిక్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నాకు దొరికిన ప్రతిసారి ఏ ప్లాట్ఫామ్ మీద నాకు ఛాన్స్ దొరికినా నేను స్మోక్ దాని సీరియస్నెస్ పబ్లిక్కి చెప్పాలని ట్రై చేస్తున్నాను. స్పెసిఫిక్గా ఈ వీడియో స్మోక్ గురించే చేస్తున్నాను, ఎందుకంటే అట్లీస్ట్ కొంతమందికైనా ఈ పాయింట్ రీచ్ అయితే అవేర్నెస్ అన్నది పెరుగుతుంది. ఒకే రోజు కాకపోయినా డే బై డే ఒకరి నుంచి ఒకరికి ఏదైనా స్ప్రెడ్ అట్లీస్ట్ కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలకైనా ఈ టాపిక్ మీద అవేర్నెస్ పెరుగుతుందనే హోప్ తోటి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు స్మోక్ అంతమంది ప్రాణాలు తీయడానికి అందులో ఏముంది, అసలు పొగే కదా, నార్మల్ స్మోకే కదా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. సో ఏంటి అంత సీరియస్ అంటే స్మోక్ వన్స్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎన్నో మెటీరియల్స్ అన్నవి అందులో మండుతో కాలిపోతూ ఉంటాయి. లైక్ ప్లాస్టిక్, ఉలెన్, కాటన్, లేదా జనరల్ కంబస్టబుల్ మెటీరియల్ కానీ, ఫ్లేమబుల్ మెటీరియల్ కానీ, టాక్సిక్స్ రిలీజ్ అయ్యే మెటీరియల్స్ చాలా ఉంటాయి. మనకు తెలియదు ఏ మెటీరియల్ కాలినప్పుడు టాక్సిక్స్ రిలీజ్ అయ్యాయి అంటే అవన్నీ ఐడెంటిఫై చేసేంత టైం ఉండదు. ఒకసారి మనం ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫస్ట్ కామన్ మ్యాన్ అందరూ కూడా ప్యానిక్ అవుతారు, వేరే వాళ్ళ మీద డిపెండెంట్ అయిపోతాం. సో మనం అంత ఆలోచించాం ఇది ఏ రకమైన గ్యాస్ రిలీజ్ అవుతుందా, ఈ మెటీరియల్ ద్వారా ఏమవుతుందని ఇవన్నీ తెలియదు. సో ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే ప్రాపర్గా ఒక ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు మాత్రమే ఇవన్నీ బయటకు వస్తాయి. అసలు ఏ టైప్ ఆఫ్ టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, దాని నేచర్ ఏంటి, అది ఎంతవరకు మనిషిని ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనం ఇప్పుడు 1 by 1 మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఒక చాలా సింపుల్ వేలో ఈ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుంది. కొన్ని కీ డేంజర్స్ ఆఫ్ స్మోక్ డ్యూరింగ్ ఫైర్ ఎమర్జెన్సీ గురించి అయితే చెప్తాను. కీ డేంజర్స్ ఏంటి అంటే ఒకటి టాక్సిక్ గ్యాసెస్, సెకండ్ ఏంటంటే ఆస్ఫిక్సియేషన్ అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, మూడోది ఏంటంటే హై టెంపరేచర్, నాలుగోది విజువల్ అబ్స్ట్రక్షన్, ఐదోది ర్యాపిడ్ స్ప్రెడ్, ఆరోది అదర్ ఇరిటెంట్స్. ఇవి కీ డేంజర్ పాయింట్స్, మోస్ట్ డేంజరస్ పాయింట్స్. మనం అబ్జర్వ్ చేయాల్సినవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవే. ఏంటి అనేది ఈ ప్రతి పాయింట్ని ఒకసారి క్లియర్గా డీటెయిల్గా మనం ఎంతవరకు అది మన నాలెడ్జ్ కోసం, బేసిక్ నాలెడ్జ్ కోసం అయితే నేను మీకు ఇప్పుడైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో చూడండి, ఫస్ట్ పాయింట్ టాక్సిక్ గ్యాసెస్. ఏంటి టాక్సిక్ గ్యాసెస్ అంటే మోడర్న్ సింథటిక్ ప్లాస్టిక్, అలాగే ఫోమ్ షీట్స్ ఇలాంటివి మండినప్పుడు రిలీజ్ అయ్యే కొన్ని టాక్సిక్ గ్యాస్ మనిషి ప్రాణాలను అయితే తీయడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో అలాంటివి మనం పీల్చినప్పుడు ఇమ్మీడియట్గా అన్కాన్షియస్ అవుతాం. అలాగే అక్కడ మనకి అన్కాన్షియస్ అయ్యాము అంటే కనుక అక్కడ మనకి సపోర్ట్ చేయడానికి ఎవరు ఉండరు, కాబట్టి మనిషి ఫైర్లో ట్రాప్ అయిపోతారు. సో ఇది మోస్ట్ డేంజరస్ అన్నమాట టాక్సిక్ గ్యాసెస్. ఇందులో టాక్సిక్ గ్యాసెస్లో కార్బన్ మోనాక్సైడ్ అన్నది చాలా ప్రమాదకరమైంది. ఎందుకు కార్బన్ మోనాక్సైడ్ అంత ప్రమాదకరమైంది అంటే ఇది రంగు ఉండదు, దీని కలర్ ఉండదు, స్మెల్ ఉండదు, అలాంటి గ్యాస్ ఇది. దీన్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఇది ఒకసారి మనం ఇన్హేల్ చేసినప్పుడు మనం అన్కాన్షియస్ అవుతాం. అలాగే అన్కాన్షియస్ అయ్యి మనం అక్కడ సఫికేషన్ తోటి మన ప్రాణాలను అయితే కోల్పోవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ కార్బన్ మోనాక్సైడ్ చాలా ప్రమాదకరమైనది. అలాగే నెక్స్ట్ హైడ్రోజన్ సైనైడ్. ఇది సిల్క్, ఉలెన్, అలాగే కొన్ని ప్లాస్టిక్ మండినప్పుడు జనరేట్ అవుతుంది. ఇది పీల్చినప్పుడు ఏమవుతుందంటే మన లంగ్స్ ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అవుతాయి. అలాగే మనం అక్కడ సఫికేషన్ వచ్చి మనం పడిపోతాం, అన్కాన్షియస్ అవుతాం. వన్స్ ఒకవేళ మనం ఇది పీల్చినప్పుడు ఈ క్షణంలో ఈరోజు ఇప్పుడు బాగానే ఉన్నా కూడా లాంగ్ రన్లో మనకి ఇంటర్నల్ ఆర్గాన్ ఇష్యూస్ వస్తాయి. అంటే మన రెస్పిరేటరీ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది ఇమ్మీడియట్గా. అంటే ఇన్స్టెంట్గా మనం దీని మీద ఎఫెక్ట్ ఒకవేళ ఇన్ కేస్ తప్పించుకున్నా కూడా లాంగ్ రన్లో ఇది మన ప్రాణాలను అయితే తీసేంత ప్రమాదకరమైన గ్యాస్. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఆస్ఫిక్సియేషన్ అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. ఫైర్ నేచర్ ఏంటంటే దాని చుట్టుపక్కల ఉన్న ఆక్సిజన్ అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అంటే ఆక్సిజన్ ద్వారానే ఫైర్ చాలా క్విక్గా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోతుంది. అలాంటప్పుడు మనిషి అక్కడ ఎవరైనా కనుక ట్రాప్ అయితే కనుక వాళ్ళు ఫేస్ చేసే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. అక్కడ ఆక్సిజన్ లేదు అంటే ఏమవుతుందంటే మనిషి ప్రాణాలు అయితే కోల్పోతాడు. దీన్నే ఆస్ఫిక్సియేషన్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే హై టెంపరేచర్. ఈ హై టెంపరేచర్ వల్ల వచ్చే లాసెస్ ఏంటి అంటే
అట్మాస్ఫియర్ మొత్తం కూడా చాలా హాట్గా ఉంటుంది ఏంటంటే ఫైర్ అవుతున్నప్పుడు. అలాంటప్పుడు మనం ఎక్కువ ఊపిరి పీల్చుకుంటాం, ఎందుకంటే ప్యానిక్ సిచ్యువేషన్లో మనం ఎక్కువ ఆక్సిజన్ పీల్చేసుకుంటూ ఉంటాం. దానివల్ల ఏంటంటే మనం పీల్చుకున్నప్పుడు హాట్ ఎయిర్ ఎంటర్ అయ్యి ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి, అంటే మన లంగ్స్, మన రెస్పిరేటరీ సిస్టమ్ కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. దాని ద్వారా కూడా మనిషి తన ప్రాణాలను అయితే కోల్పోతాడు. ఇది కూడా హాట్ ఎయిర్ చాలా 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 ప్రమాదకరమైనది. ఎందుకంటే అందుకే మనం ప్రివెంటివ్ మెజర్స్లో కూడా మనం చెప్తూ ఉంటాం, మాస్క్ కట్టుకోండి, కర్చీఫ్ ముక్కు కట్టుకుని మనం అక్కడ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి. లేదంటే కనుక ఇలాంటి టాక్సిక్ గ్యాసెస్ కానీ, ఇరిటెంట్స్ కానీ, అలాగే హాట్ ఎయిర్ కానీ ఇవన్నీ మనుషుల్ని అన్కాన్షియస్ చేసి వాళ్ళ ప్రాణాలను తీస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి అంటే విజువల్ అబ్స్ట్రక్షన్స్. మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు థిక్ స్మోక్, అంటే దట్టమైన పొగలు రిలీజ్ అయినప్పుడు మన కంటికి ఏం కనబడవు. కాబట్టి ఎప్పుడు స్మోక్ ఎప్పుడు కూడా పై లెవెల్ కంటే లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి పైకి వెళ్తుంది. కాబట్టి మనం కింద నుంచి బెండ్ అయ్యి మన మోకాళ్ళ కన్నా కిందకి ఉండి అక్కడ నుంచి మనం ఎస్కేప్ రూట్లోకి వెళ్ళి మనం మన ప్రాణాలను అయితే కాపాడుకోవాలి. ఇది ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే విజువల్ అబ్స్ట్రక్షన్స్. అసలు కంటికి కనబడినంత థిక్ స్మోక్ రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పిన ప్లాస్టిక్ కాలినప్పుడు ఒక రకమైనది, సిల్క్ కాటన్ కాలినప్పుడు ఒక రకమైన గ్యాసెస్, ఆ స్మోక్ వల్ల వచ్చే టాక్సిక్స్ కానీ, ఇలాగా ప్రతి క్షణం ప్రతి విషయంలో కూడా స్మోక్ మనిషిని ఏ విధంగా ప్రాణాలు తీయాలో ఆ విధంగా దానిపైన చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి మనం కాన్షియస్గా ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అదర్ ఇరిటెంట్స్. అంటే ఈ మండుతున్న ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది కాలుతూనే ఉంటుంది. అలాంటప్పుడు టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. కొన్ని అదర్ ఇరిటెంట్స్ అంటే హైడ్రోజన్ క్లోరైడ్, సల్ఫర్ డయాక్సైడ్, అలాగే అమోనియా, ఇలాంటి కొన్ని ఇరిటెంట్స్ అక్కడ బర్న్ అయ్యి అక్కడ రిలీజ్ అయ్యి మన రెస్పిరేటరీ సిస్టమ్ మీద అటాక్ చేస్తాయి. వన్స్ ఒకసారి అటాక్ చేసింది అంటే అది లాంగ్ రన్ ఇష్యూవే. ఇమీడియట్గా అది వన్స్ ఒకసారి మన రెస్పిరేటరీ సిస్టమ్ డ్యామేజ్ అయింది అంటే, ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉన్న మన ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయితే హాట్ ఎయిర్ వల్ల కానీ ఇలాంటి టాక్సిక్ గ్యాసెస్ వల్ల కానీ అది మనిషి ప్రాణాలకి తీయడానికి 100% అది దానిపైన చేస్తూనే ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాల్సింది మనం మాత్రమే. ఆ స్మోక్ ఏం తెలియదు, దానిపైన చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇన్ని విధాలుగా మనిషిని అష్ట దిగ్బంధనం చేస్తుంది. అది దాని అండర్లో తీసుకుని ప్రాణాలను అయితే తీస్తుంది. ఎందుకు ఈ వర్డ్ అష్ట దిగ్బంధనం అన్నాను అంటే, మనకి ఎటు వెళ్ళడానికి దారి ఉండదు, ఏం చేయడానికి స్కోప్ ఉండదు. అంటే చాలా మందికి డౌట్ రావచ్చు, అంటే వన్స్ ఒకసారి స్మోక్ లో ట్రాప్ అయితే మనిషి మన ప్రాణాలు మనం కోల్పోవడమేనా అంటే కాదు. మనం కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే అలాంటి సందర్భాల నుంచి కూడా మనం బయటపడచ్చు. ఏంటి ఆ ప్రివెంటివ్ మెజర్స్ అంటే కనుక నేను క్లియర్గా చెప్తాను. నేను నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. నేను దీనికోసం సెపరేట్గా ఒక వీడియో చేశాను. సో దాన్ని కూడా మీరు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏంటి ఆ ప్రివెంటివ్ మెజర్స్ అంటే, మీరు ఇన్ కేస్ ఒక రూమ్లో కనుక ట్రాప్ అయితే డోర్కి ఫ్లోర్కి బిట్వీన్ గ్యాప్ ఉంటుంది, స్మోక్ ఎంటర్ అవ్వకుండా వెట్ క్లాత్ కట్టండి. మీరు ముక్కుకి వెట్ క్లాత్ కట్టుకుని మీ మోకాళ్ళ కన్నా కిందకి మీ తల ఉండేలాగా కింద నుంచి మీరు ఎస్కేప్ రూట్ నుంచి వెళ్ళండి. లిఫ్ట్ యూజ్ చేయకండి, స్టేర్ కేస్ యూజ్ చేసి కిందకి వెళ్ళండి. మీరు ఆ రూమ్లో కనుక ట్రాప్ అయిపోయే ఉంటే కనుక మీరు రెస్క్యూ టీమ్కి సపోర్ట్కి మీరు హెల్ప్ అడగండి. వాళ్ళు రెస్క్యూ టీమ్ వచ్చి మిమ్మల్ని రెస్క్యూ చేస్తారు. అలాగే మీ కమ్యూనిటీలో జరిగే ఫైర్ ఎవాక్యుయేషన్ మాక్ డ్రిల్స్ అటెండ్ అవ్వండి. మీ కమ్యూనిటీలో ఉన్న ఎవాక్యుయేషన్ ఎగ్జిట్ రూట్స్ అన్ని కూడా మీకు తెలుస్తాయి. నా ఇంటెన్షన్ ఏంటంటే స్మోక్ ఎంత ప్రమాదకరం అని చెప్పడమే. ఛాన్స్ దొరికిన ప్రతిసారి కూడా స్మోక్ ఎంత ప్రమాదకరం అన్న దాని గురించి నేను చెప్తూనే ఉంటాను. ఎందుకంటే మోస్ట్లీ కామన్ మ్యాన్స్కి తెలిస్తే అట్లీస్ట్ ఒక రోజు కాకపోయినా అట్లీస్ట్ ఒక నెలకో, సంవత్సరానికో, 2 సంవత్సరాలకు ఈ టాపిక్ అన్నది పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ అయితే వాళ్ళని కాపాడుకుంటూ 10 మందిని కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి సో నేను డీటెయిల్డ్గా స్మోక్ గురించి వీడియో అయితే నేను చేస్తున్నాను. సో ఈ వీడియో మీద మీరు నాకు ఏమైనా సజెషన్స్ చెప్పాలని, ఇన్పుట్స్ ఇవ్వాలన్నా కూడా స్క్రీన్ మీద కనబడిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ. జై హింద్.